హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? ఈరోజు సొరకాయ మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. చూడండి. ఒక కడాయి తీసుకొని అందులోనికి తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా తరుక్కున్నటువంటి దానిని ఇందులోకి యేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆలోగా మనము మిక్సీ జార్‌లో పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పప్పులు, అల్లం ముక్కలు వేసుకొని మనము కాస్త వాటరేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే సొరకాయను గూడా పీల్ చేసి సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇలా సొరకాయ ముక్కలను ఇందులో వేసి ఇది వేగడానికి కాస్త ఉప్పుని మనము యాడ్ చేసుకోవాలి. ఈలోగా మనము జార్‌లో ఉన్నదాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి కాస్త ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి దానిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా పచ్చి వాసన పోయి నూనె పైకి తేలే వరకు వేపుకోవాలి. ఈలోగా అందులోనే మిక్సీ జార్‌లో కాస్త పెరుగు వేసుకొని ఒక్కసారి తిప్పుకోవాలి. ఆ మిక్సీకున్నటువంటి ఆ పేస్ట్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది. కొంచెం పెరుగు, కాస్త వాటరేసుకొని మిక్సీ జార్‌లో ఒకసారి తిప్పేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినటువంటి దానిని మనము స్టవ్ బంద్ చేసేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు మనము పెరుగును యాడ్ చేయకూడదు. కాస్త చల్లబడిన తర్వాత మనము పెరుగును యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి ఉడకడానికి కాస్త నేను వాటర్‌ను యాడ్ చేశాను. ఇదంతా దగ్గరకయిన తర్వాత మనము స్టవ్ బంద్ చేసుకొని, చల్లారిన తర్వాత మనము పెరుగును యాడ్ చేసుకోవాలి. ఇది చపాతీలోకి కానీ, రైస్‌లోకి గానీ చాలా చాలా బావుంటుంది. బాయ్ అండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.